వితంతు పెన్షన్ పథకం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వితంతు మహిళలకు ప్రభుత్వం ప్రతి నెల 3,000 రూపాయలు వితంతు పెన్షన్ ని అందిస్తూ ఉంది. కుటుంబ భారాన్ని మోసే భర్త చనిపోతే మహిళకు కుటుంబ భారాన్ని మోయాల్సి ఉంటుంది. చిన్నపిల్లలు ఉంటారు, కుటుంబంలో పెద్దలు ఉంటారు, వారి భారాన్ని మహిళ మోయాల్సి ఉంటుంది. సమాజంలోని ఇలాంటి మహిళలు సమాజంలో గౌరవప్రదంగా భద్రంగా జీవించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే వైఎస్ఆర్ కానుక పెన్షన్ పథకాన్ని అయితే అమలు చేస్తూ ఉంది. ఈ పెన్షన్ పథకానికి వితంతువులు ఏ విధంగా అర్హత కలిగి ఉన్నారు, వయస్సు ఎంత, కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటి, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, ఎలిజిబుల్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి తదితర విషయాలను మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వితంతు మహిళ పెన్షన్ కు దరఖాస్తు చేసే నాటికి ఆమె వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. భర్త చనిపోయినప్పుడు డెత్ సర్టిఫికెట్ ని సంబంధిత అధికారుల నుంచి ఆమె తీసుకుని ఉండాలి. ఇలాంటి వారు వితంతు పెన్షన్ కి అర్హులుగాను ఉంది. కావలసిన డాక్యుమెంట్స్: వితంతు పెన్షన్ కు దరఖాస్తు పెట్టుకునే మహిళ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, అలాగే భర్త డెత్ సర్టిఫికెట్ డాక్యుమెంట్ అప్లికేషన్ దరఖాస్తుతో పాటు అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. వితంతు మహిళ అయినప్పటికీ పెన్షన్ కి దరఖాస్తు చేసుకోవాలంటే మీకు కొన్ని ఎలిజిబిలిటీ ఉండాలి. అలా ఎలిజిబిలిటీ ఉన్న వారికి మాత్రమే ఈ వితంతు పెన్షన్ వస్తుంది. ఆ ఎలిజిబుల్ కి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఏదైతే వితంతు మహిళ పెన్షన్ కు దరఖాస్తు పెట్టుకుంటుందో ఆ మహిళ యొక్క కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే నెలకు 10,000 రూపాయలు ఉండాలి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అయితే నెలకు 12,000 రూపాయలు ఆదాయం వచ్చే కుటుంబాలై ఉండాలి. మహిళ యొక్క వయస్సు ఆధార్ కార్డు ద్వారా నిర్ధారించబడుతుంది. మరి ఆ కుటుంబంలో ఏ వ్యక్తికైనా సరే 3 ఎకరాల మాగాని లేదా 10 ఎకరాల మెట్ట భూమి ఉండాలి. రెండు కలిపి 10 ఎకరాల లోపే ఉండాలి, అంతకు మించి ఉండరాదు. ఏదైతే వితంతు మహిళ కుటుంబానికి సంబంధించి ఎవరికి కుటుంబంలో కారు గాని లేదా లారీ, ఇతర హెవీ వెహికల్స్ ఉండకూడదు. ఆటో, టాక్సీ, ట్రాక్టర్ అయితే ఉండొచ్చు. అలాగే కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు ఉండరాదు. ప్రభుత్వ ఉద్యోగం రిటైర్మెంట్ అయ్యి పెన్షన్ పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగం రిటైర్మెంట్ పొంది పెన్షన్ పొందుతూ ఉండరాదు. ఇలా అర్హతలు కలిగిన వారు మాత్రమే వితంతు పెన్షన్ కి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా ఉంది. వితంతు మహిళలు వితంతు పెన్షన్ అప్లికేషన్ ఫారం తీసుకొని వారి పూర్తి వివరాలను అందులో రాయాల్సి ఉంటుంది. పేరు, అడ్రస్, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు తదితర వివరాలను అందులో రాసి అప్లికేషన్ ఫారం కి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించి ఆ యొక్క అప్లికేషన్ లో సంతకం చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, భర్త యొక్క డెత్ సర్టిఫికెట్ ని అప్లికేషన్ ఫారం కి జిరాక్స్ పేపర్ జత చేసి గ్రామ సచివాలయంలో పంచాయతీ సెక్రటరీ గారు కావచ్చు లేదా విఆర్ఓ గారికి అందిస్తే వారు ఆ అప్లికేషన్ ఫారాన్ని ఆన్లైన్ లో అప్లోడ్ చేసి నెల రోజుల్లో ఎంక్వైరీ చేసి మీరు వితంతు మహిళ పెన్షన్ కి అర్హులుగా ఉన్నట్లయితే మీ ఇంటికి వచ్చి మీ యొక్క దరఖాస్తు ఫారాన్ని తీసుకొస్తారు. ఆ సమయంలో మీరు ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, అలాగే భర్త డెత్ సర్టిఫికేట్ ఒరిజినల్ కాపీలను వారికి చూపిస్తే వారు నిర్ధారించి మీకు వితంతు పెన్షన్ ను మంజూరు చేస్తారు. ఆ పైన ప్రతి నెల మీకు వితంతు పెన్షన్ 3,000 రూపాయలను ప్రభుత్వం నెల విడుదల చేస్తూ ఉంటుంది.